ఫోకస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో, ముఖ్యంగా మనకి మహాలయ అమావాస్య ఒకటి ఉంది. అదేవిధంగా గ్రహణం, సూర్యగ్రహణం ఉంది. అయితే మన ఇండియాలో లేదు, బయట దేశాల్లో అమెరికన్ కంట్రీస్లో ఉంది. అలాగే దేవీ నవరాత్రులు కూడా రాబోతున్నాయి. ఈ యొక్క కాంబినేషన్స్లో వీడియో ఎండింగ్ వరకు చూసినట్లయితే నన్ను మహాలయ అమావాస్య రోజు ఏం చేయాలో చెప్తాను. అదేవిధంగా ఏ రాశి వారు నవరాత్రుల్లో ఏ యొక్క ద్రవ్యంతో, ఎటువంటి సామాగ్రితో మీరు పూజ చేస్తే మీ యొక్క పూర్వజన్మ కర్మ తొలగుతుంది అనేటువంటిది, మరియు ఏ లగ్నము లేదా రాశివారు సూర్యగ్రహణం పరంగా ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి, ఈ విషయాలన్నీ చెప్పడంతో పాటు వీడియో ఆఖరి వరకు చూసినట్లయితే దేవీ నవరాత్రులు అసలు ఎలా జరుపుకోవాలనే విషయం కూడా నేను మీకు వివరిస్తాను. అయితే చెప్తుంది నేనైనప్పటికీ కూడా ఈ విషయాలన్నీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము ఒక్కొక్క రాశిత్యా వెళ్దాం. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ఈ గ్రహణ ప్రభావం, సూర్యగ్రహణ ప్రభావం ఎలా ఉంటుంది? 3వ స్థానంలో గ్రహణం పడుతుంది, అది చాలా మంచిది. ధైర్య సాహసాలతో మీరు ఏదైతే పనిని ప్రారంభిస్తారో ఆ యొక్క పని సకాలంలో సాగడము, మీ యొక్క ప్రయత్నం చాలా చక్కగా డేర్ స్టెప్ తీసుకున్నారని చెప్పి అనుకోవడము, గతంలో ఉన్నటువంటి మిస్కమ్యూనికేషన్స్, మిస్అండర్స్టాండింగ్స్ క్లియర్ అవ్వడము అనేటువంటిది చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, కొద్దిగా ఎంతైనా సరే గ్రహణం 3లో పడి కేతు ఉన్నాడు కాబట్టి కొంచెం అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్త పడండి. కాకపోతే మీకు ఈ 15 రోజుల ముందు చంద్రగ్రహణం జరిగింది. ఆ చంద్రగ్రహణం యొక్క దోషం మీకు పూర్తిగా తొలగిపోవాలంటే మీరు చేయవలసింది పితృదేవత ఆరాధన చేయాలి. గుర్తుపెట్టుకోండి, పితృదేవతల్ని మీరు కనుక కర్కాటక వారు ఎంత ఆరాధిస్తే ఈ మహాలయ పక్షాల్లోని, మరియు మనకు అమావాస్య రాబోతుంది ఆ సమయంలో, మరియు అదేవిధంగా శనగలు ఎంత దానంగా ఇస్తున్నట్లయితే మీకు అంత బాగుంటుంది. గుర్తుపెట్టుకోండి. అలాగే మరి ఈ నవరాత్రుల్లో మీరు ఏ దేవత అంటే అమ్మవారి యొక్క నామాల్లో ఏ నామాన్ని స్మరిస్తూ చేయాలి అని చెప్పి చూసుకున్నట్లయితే మీకు సహజంగానే అష్టమ శని జరుగుతుంది కర్కాటకం వారికి, మరియు భాగ్యంలో రాహు ఉన్నాడు కాబట్టి దుర్గా, మీరు ఎంత దుర్గానామాన్ని స్మరించినట్లయితే అంత బాగుంటుంది. ఒకటి. రెండవది, లలితా సహస్రనామాల్లో మొత్తం లలితా సహస్రనామాలు చేసుకుంటే చాలా మంచిది నవరాత్రుల్లో. లేనట్లయితే లలితా సహస్రనామాలలో ఓం అనాకలిత సాదృశ్య చురుకశ్రీ విరాజితాయై నమః అనేటువంటి నామస్మరణ చేయండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఈ 2వ అధిపతి ఎవరైతే రవి వెళ్ళి 3వ స్థానంలో ఉన్నాడో, ఈ గ్రహణం తర్వాత ఒక 40 రోజులు మాత్రం కాస్త మనీ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో మధ్యవర్తిత్వంగా ఉండడము ఇటువంటివి చేయకండి దయచేసి. ఈ యొక్క జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మీరు దానాలు ఇచ్చేటువంటి వాటిల్లో మహాలయ పక్ష సంబంధించిన దాంట్లో శనగలు దానంగా ఇవ్వడము, అదేవిధంగా కాస్త ఉలవలు ఎక్కువగా దానంగా ఇస్తూ ఉండండి. అన్ని విధాలు బాగుంటుంది. చాలామంది నన్ను అడుగుతున్నారు, ఏమండి నవరాత్రుల్లో చేసుకునే విధానం ఏమిటి అని. ఒకటే గుర్తుపెట్టుకోండి, నవరాత్రికి ముందు అమావాస్య దాటిన తర్వాత నుంచి మనకు ఒక్కొక్క రోజు ఉంటుంది నవరాత్రులు. అయితే మీరు అమావాస్య రోజే
అన్ని సామాగ్రి తెచ్చుకోండి. పువ్వులు, తమలపాకులు ఇలాంటివి ఏ రోజు ఆ రోజు తెచ్చుకోవాలి, కానీ మిగతా సామాగ్రి అంతా కూడా అమావాస్య రోజు తెచ్చేసుకోండి. అమావాస్య కదండి ఈరోజు తెచ్చుకోవచ్చా లేదా అనుకోకండి, ఎందుకంటే అమావాస్య అమ్మవారి ఆరాధన చాలా గొప్పది, ఇది గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 1. రెండవది, రేపు పొద్దున నుంచి పూజ చేస్తాము అన్నప్పుడు ముందు రోజు స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి కలిపినటువంటి అన్నాన్ని ముందు రోజు స్వీకరించాలి అని శాస్త్రవచనం. అలాగే మీరు చక్కగా అలంకరణ చేసుకునేటప్పుడు మీ యొక్క మందిరం ఏదైతే ఉంటుందో ఇక్కడ మీరు ఈ వేప మండలతోని అదేవిధంగా మామిడి తోరణాలతోని అలంకరణ చేసుకోండి మీ యొక్క పూజా మందిరాన్ని, లేదా ఇంటిని కూడా అలా అలంకరణ చేసుకోవచ్చు హ్యాపీగా. దీంతోపాటు సంకల్పము ఆచమనం చేయకుండా ఎప్పుడు కూడా పూజ ప్రారంభించకూడదు, ఎందుకంటే సంకల్పం ఆచమనం చేయనటువంటి పూజ ఎక్కడా కూడా అది ఫలితాన్ని ఇవ్వదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే మీరు ఖచ్చితంగా కలశాన్ని పెట్టుకోవాలి. ఆ కలశంలో మీకు గంగా యమున సంబంధించిన ఏమైనా అక్కడ నీరుంటే అది వేసుకొని చేస్తే చాలా మంచిది. అలా లేని పక్షంలో మీరు చక్కగా మామూలు ఇంట్లో ఉండేటువంటి మంచినీరుని వేస్తూ గంగేచ యమునేచ అనుకుంటూ అదే గంగా నీరుగా భావిస్తూ వేయండి. దాంట్లో పర్టికులర్గా 5 రకముల ఇవి అంటే జమ్మి, మామిడి, అదేవిధంగా నేరేడు, వేప, ఈ రకమైనటువంటి ఆకులు అందులో వేయాలని చెప్తుంది. మరియు దీంతోపాటు ఇక్కడ బిల్వపత్రాన్ని కూడా వేయచ్చు. అదేవిధంగా కలశం ఖచ్చితంగా పెట్టాలి. ఈ కలశంలో కొంతమంది నవరత్నాలు, బంగారం కూడా వేస్తారు, వేయచ్చు. కాకపోతే కలశాన్ని గుర్తుపెట్టుకోండి, అది మీరు వెండి కలశం పెడతారా, ఇత్తడి పెడతారా, పంచలోహాలతో పెడతారా, మట్టి కలశం పెడతారా, ఏదైనా కానీ మొత్తం పూజ అయిపోయిన తర్వాత 9 రోజులు అయిపోయిన తర్వాత 9 రోజులు కదిలించకండి. దాన్ని అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీరు ఆ యొక్క కలశంలో ఉన్నటువంటి ఆ బంగారం, నవరత్నాలు మీరు తీసేసుకొని ఆ కలశాన్ని మాత్రం దానం చేయాలని చెప్పి శాస్త్రవచనం. దానంగా ఇచ్చేసి అలా కలశం మీరు మళ్ళీ ఇంట్లో పెట్టుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. అది వెండి కావచ్చు, బంగారం కావచ్చు, పంచలోహాలు కావచ్చు, ఇత్తడి కావచ్చు, ఏదైనా కావచ్చు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఈ నవరాత్రులు చేసేటప్పుడు నేల మీద నిద్రపోవడము, చక్కగా ఎర్రటి వస్త్రాలు కట్టుకోవడము, ఒక పీటలాగా ఏర్పాటు చేసుకుని దాని మీద వస్త్రాన్ని పెట్టి బియ్యాన్ని దాని మీద వేసి కలశాన్ని పెట్టండి. ఖచ్చితంగా శ్రీచక్రం ఉండాలి. శ్రీచక్రం లేనటువంటి వారు కనీసం అమ్మవారి ముందుని చేయొచ్చు ఆరాధన. మరియు అమ్మవారి యొక్క బొమ్మని చక్కగా తీసుకొని దానికి చీర కట్టడము. అయితే ఏ రోజుకి ఆ రోజు చీర మార్చితే చాలా మంచిది. ఉదయం పూట పూజ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం భోజనం చేయడం, అదేవిధంగా సాయంత్రం పూట పలహారం లాంటివి తీసుకోవాలి. ఉదయము సాయంత్రము 2 సార్లు కూడా మీరు పూజ చేయండి. అందులో చాలామంది అడుగుతారు, ఏమంటే ఏ మంత్రాలు చదవాలి, ఏం చదవాలి? లలిత సహస్రనామాలు చదువుకోవచ్చు, లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవచ్చు, దుర్గా స్తోత్రాన్ని చదువుకోవచ్చు. అదేవిధంగా 1వ రోజు నుంచి 9 రోజుల పాటు 1వ రోజు కనీసం ఒక సంవత్సరం నిండిన అమ్మాయిని కూర్చోబెట్టి చేస్తారు. అలాగే 2వ రోజు 2 సంవత్సరాలు నిండిన అమ్మాయిని పూజ చేయడం, ఇట్లా ఒక పద్ధతి అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ మీకు ఒక ముఖ్యంగా చెప్పే విషయం ఏంటంటే ఎక్కడా కూడా శాస్త్రంలో ఈ అలంకరణే చేయాలి, ఈ యొక్క నైవేద్యమే పెట్టాలి అనేటువంటిది లేదు. అది ఆయా ప్రాంతాల్లో ఆ యొక్క మందిరాల్లో వాళ్ళకు వస్తున్నటువంటిది, వాళ్ళు పెట్టుకున్నటువంటి కొన్ని పద్ధతులే. కానీ మనకి పురాణాల్లో కానీ ఇతిహాసాల్లో కానీ ఎక్కడా కూడా వేదంలో కానీ ఈరోజు ఈ వస్త్రమే కట్టాలి, ఈ నైవేద్యమే పెట్టాలని లేదు. నైవేద్యం ఏంటంటే మనం పెట్టేటువంటి నైవేద్యం ద్వారా మనకి ఆ యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఉదాహరణకి గోధుమ రవ్వతో పెట్టాము, రవికి సంబంధించిన అంటే ప్రమోషన్స్, సంతాన సంబంధించిన దోషాలు ఇట్లాంటివి పోతాయి. పాయసం లాంటిది పెట్టాము, చంద్ర సంబంధించినటువంటిది, లేదా బియ్యంతో తయారు చేసినటువంటి బియ్యముతో చక్కగా మీరు చక్కెర పొంగల్ లాంటిది పెట్టారు, అప్పుడు మానసిక ఇబ్బందులు అనేవి తగ్గుతాయి. కందులతో తయారు చేసిన పదార్థం గొడవలు తగ్గుతాయి. పెసలతో తయారు చేసినటువంటి పదార్థం కొంతమందికి బుద్ధిమాధ్యం ఉన్నా లేదా వ్యాపారం సరిగ్గా లేకపోయినా సరే వ్యాపారం సాగుతుంది. శనగలతో తయారు చేసిన పదార్థం ద్వారా గురుబలం పెరుగుతుంది. బొబ్బర్లతో తయారు చేసిన ఏదైనా పదార్థం ద్వారా వివాహ యోగం అనేటువంటిది కలుగుతుంది. నువ్వులతో చేసినటువంటి పదార్థం ఏదైనా కలిపి తయారు చేసినట్లయితే, నువ్వులు ఉండలు లాంటివి పెట్టినట్లయితే శని దోషాలు తొలగుతాయి. అదేవిధంగా మినప గారెలు కనుక పెట్టినట్లయితే మీకు ఆకస్మిక సంఘటనలు తొలగుతాయి. ఉలవలతో తయారు చేసినట్టు ఏదైనా పదార్థం కనుక మీరు అమ్మవారికి నైవేద్యంగా పెట్టినట్లయితే ఆటంకములు తొలగుతాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, గణపతి పూజ చేయకుండా అమ్మవారి ఆరాధన చేయకూడదు. అలాగే ముఖ్యంగా అమ్మవారికి మీకు తోచినంత మట్టుకు చేసుకోండి, అంతేగాని అప్పులు చేసేసి
ఏవేవో అప్పులు చేసి పెద్ద పెద్ద అలంకారంతో చేయకండి ఎప్పుడు కూడా. ఎందుకంటే అమ్మవారు ఎక్కడా కూడా మీరు డబ్బులు లేనప్పుడు అప్పు చేసి చేసేదాన్ని హర్షించదు. మీకున్న దాంట్లో అలా అని పిసినార్తనం కూడా చేయకూడదు. ఆల్రెడీ డబ్బులు ఉన్నాయండి కానీ పిసినార్తనంగా చేసినా అమ్మవారు హర్షించదు. ధనం లేకుండా అప్పు చేసి చేసినా సరే అమ్మవారు హర్షించదు. భక్తితో ఉదయం సాయంత్రం లలిత చదువుకుంటున్నామా లేదా ఇవన్నీ నాకు తెలియవి అనుకునేటువంటి వారు కుంకుమ తీసుకొని చక్కగా అక్షంతులు కుంకుమ తీసుకొని శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అనుకుంటే ఒక 40 నిమిషాలు రోజు ఉదయం సాయంత్రం చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. అదేవిధంగా మీరు ఈ యొక్క 9 రోజులు కూడా ఎవరినైనా బ్రాహ్మణుణ్ణి పురోహితుడిని పెట్టుకొని చక్కగా ఒకరిని కావచ్చు, ముగ్గురిని కావచ్చు, 5గురిని కావచ్చు చండీ పారాయణాలు లేనట్లయితే మన దేవి భాగవతం పారాయణం ఇట్లాంటివి ఏమైనా చేయించండి. వాళ్ళకి దీక్షా వస్త్రాలు ఇవ్వడము, అదేవిధంగా వారికి దక్షిణ తాంబూలాలు ఇవ్వడము, ఇటువంటివన్నీ కూడా వారికి ఇవ్వాలి. ఇలా కనుక చేసినట్లయితే మీకు ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మీ యొక్క జాతక చక్రంలో ఉండేటువంటి దోషాలు తొలగిపోతాయి. శ్రీమాత్రే నమః.